అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక. దేవుని నామస్తుతితో ఈ ఉదయకాలాన్ని ఆరంభిద్దామా? స్తుతి. గాలి రెక్కల మీద ప్రత్యక్షమగు దేవా, మీకు స్తోత్రములు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకున్న దేవా, మీకు స్తోత్రములు. నన్ను ఆదుకొను దేవా, మీకు స్తోత్రములు. విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చు దేవా, మీకు స్తోత్రములు. నన్ను తప్పించు దేవా, మీకు స్తోత్రములు. ఇక్కడ దావీదు రాజు దేవుని గురించి చాలా అందమైన వివరణను ఇచ్చారు. దేవుడు దావీదు యొక్క శత్రువులను నిర్మూలించుటకు కెరూబు మీద ఎక్కి గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను అని. గాలిని ఇక్కడ దేవుని వేగం గురించి చెప్పుటకు ఉపయోగించారు. దేవుడు ఉన్నత స్థలము నుండి తన చేయి చాపి దావీదు రాజును ఆదుకున్నాడు. పాపము స్వార్థములతో నిండిన ఇరుకైన స్థలం నుండి దేవుడు దావీదు రాజును విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాడు. దావీదు రాజు తన అత్యంత కఠినతర పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక రక్షణ కవచంలా, ఒక శక్తివంతమైన గోడల్లా అడ్డు నిలబడి కాపాడింది దేవుడు మాత్రమే అని చెప్తున్నాడు. దేవుడు దావీదును కాపాడెను మరియు అతని యందు సంతోషించెను. ప్రార్థన. గాలి రెక్కలపై వేగంగా మా కొరకు వచ్చు దేవా, మీకు స్తోత్రములు. ఆపత్కాలములో మమ్మును ఆదుకొను దేవా, మీకు స్తోత్రములు. తండ్రి, మీకు ఇష్టుడిగా ఉండుటకు మాకు నేర్పించుమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.